నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన చేనేత ఇప్పుడు ట్రెండింగ్గా మారుతోంది. ఒకప్పుడు పండగలకి మాత్రమే పరిమితమైన పోచంపల్లి చేనేత వస్త్రాలు ఇప్పుడు యువత నుంచి విదేశీయుల వరకు అందరి మనసులు దోచుకుంటున్నాయి. హైదరాబాద్లో పోచంపల్లి చేనేత వస్త్రాలకు ఎందుకింత డిమాండ్? ఇది చేనేత కళాకారుల జీవితాలను ఎలా మారుస్తుంది తెలుసుకుందాం రండి. పోచంపల్లి చేనేత వస్త్రాల ప్రత్యేకత అండ్ అలాగే మార్కెట్లో దీని వాల్యూ, కొత్త డిజైన్లు, కొత్త అవకాశాలు, ఇలాంటి అనేక వివరాలు వివరించడానికి మనతో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు కళా పునర్వి హ్యాండ్లూమ్స్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి. సో ఈ మధ్య చూసుకున్నట్లయితే పోచంపల్లికి మార్కెట్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. సో ఈ చేనేత వస్త్రాలకి ఇంత డిమాండ్ పెరగడానికి కారణం ఏంటంటారు? అసలు పోచంపల్లి డిజైన్ అంటేనే మన దేశంలో ప్రత్యేకత. ప్రపంచంలో కూడా పోచంపల్లి వస్త్రం అనేది మిగతా వాటితో పోల్చుకుంటే చాలా మన్నికగా, చాలా అనుకూలంగా ఉంటాయి. మన పోచంపల్లి వస్త్రమే అప్పటి నుంచి కూడా దీంతో పోటీ లేదు. ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు యువత, యంగ్ జనరేషన్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికైనా మన పోచంపల్లి డిజైన్స్ నచ్చుతాయి. జనరల్గా చూసుకున్నట్లయితే పండగలకే పరిమితమైన ఈ పోచంపల్లి వస్త్రాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఒకేషన్కి, ప్రతి నార్మల్గా కూడా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. అవును. సో అసలు ఏంటి రీజన్? గతంలో మేము చిన్న ఉన్నప్పుడైతే పండగలకి అట్లానే ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి ఒకేషన్కి ఆఫీస్ వేర్ కానీ, బయట ఏ చిన్న చిన్న ఒకేషన్స్కైనా, ఇంట్లో పండుగలకైనా వేసుకోవచ్చు. అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే చాలా మారింది. మేము ఇప్పుడు ప్యాషన్ తగ్గట్టుగా యువతకి ఏ రకంగా డిజైన్స్ బాగుంటాయో చూసి ఈ చేనేతలో కూడా ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. ఆ పోచంపల్లిలో ఒకప్పుడు చూడని డిజైన్స్ కూడా ఇప్పుడు పెడుతున్నాం. అందుకే ప్రతి ఒక్కరు నచ్చుతున్నారు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి నచ్చే విధంగా చీరలు తయారు చేస్తాం. అంటే మీరు చెప్పినట్టు ఆ వర్క్ ఏ విధంగా నడుస్తుంది తెలుసుకోవాలండి నాకు. ఇప్పుడు ఇది నవరత్న డిజైన్. ఇది ఫస్ట్ మనం దారాలు ఆసుపైన వేసుకొని ఈ డిజైన్ ని మనం మార్క్ చేసుకుంటాం. మార్కర్తో మార్క్ చేసుకున్నాక ఎగ్జాంపుల్ ఇక్కడ వైట్ పార్ట్ ఉంది అంటే ఫస్ట్ ఈ వైట్ పోర్షన్ అంతా మనము క్లోజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసుకొని నెక్స్ట్ డై చేస్తాం. ఎల్లో డై చేస్తాం. ఎల్లో డై చేశాక మళ్ళీ ఎల్లో పార్ట్ క్లోజ్ చేసుకొని గ్రీన్ డై చేస్తాం. గ్రీన్ తర్వాత బ్లూ డై చేస్తాం. బ్లూ తర్వాత బ్లాక్ డై చేస్తాం. అట్లా ఎన్నిసార్లు కలర్లు ఉంటే అన్నిసార్లు చుట్టాలి, అద్దాలి. టై అండ్ డై అంటారు. ఓకే. సో అంటే ఎంత టైం పడుతుందండి ఈ చీర మొత్తం మీరు ప్రిపేర్ చేయడానికి? దీనికి డైయింగే 3 to 4 days పడుతుంది. వీవ్ చేయడానికి 5 days పడుతుంది. సుమారుగా 7-8 రోజులు ఒక చీర తయారు చేయడానికి వెనకాల ఒక చీర. అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అసలు నిజంగానే. సో ఇప్పుడు డైయింగ్ అన్నారు కదా, అది ఎలా ఉంటుంది? అది కూడా న్యాచురల్ గా చేస్తున్నారా లేకపోతే? న్యాచురల్ కస్టమర్ రిక్వైర్మెంట్ న్యాచురల్ డై చేసుకోవచ్చు, సింథటిక్ డై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నార్మల్ డై తో నార్మల్ డై, సిల్క్ డైస్ నార్మల్. సో ఎవరైనా ప్రిఫర్ చేస్తే న్యాచురల్ గా చేస్తారు మీరు? ఇప్పుడు నార్మల్ డై లో ఒక 12,000 15,000 చీర ఉంటాయి. న్యాచురల్ డైకి వెళ్తే 50,000 ఉంటుంది. ఓకే. కానీ ఒక 3 months పడుతుంది ఒకసారి డైయింగ్ ప్రాసెస్. చెట్ల రంగుల నుంచి, వేర్ల నుంచి, ఆ కాండము, లీవ్స్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చేయాలి. ఒక 4 డైస్ ఉంటే 1 month 1.5 months పడుతుంది. 3 months కూడా పడుతుంది. సో కొన్ని డిజైన్స్ మా కోసం ఇప్పుడు చూపిస్తారా? బాగా ట్రెండీగా అందరూ ఇష్టపడి తీసుకుంటున్న డిజైన్. ఇది స్పెషల్ డిజైన్ అండి పోచంపల్లిలో. పటోలా డిజైన్. పటోలా నార్మల్ గా 30-40 డిజైన్స్ ఉన్న డిజైన్స్ ఉంటాయి జనరల్ గా పోచంపల్లిలో. అట్లా కాకుండా మా డిజైన్స్, మా కళాపునర్ యూనిట్ లో పటోలా టైప్ ఆ థీమ్ లో పెద్ద పెద్ద డిజైన్స్ అంటే 240 కొయ్యలు, అంటే 240 డిజైన్లు, 240 డిజైన్స్, 180 డివిజన్స్. ఎంత డివిజన్స్ పెరుగుతా ఉంటే అందులో నెంబర్ ఆఫ్ డేస్ డైయింగ్ కి ప్రాసెస్ పడుతుంది. వేవ్ చేయడానికి అంతే టైం పడుతుంది. సో ఇది 240 డివిజన్ డిజైన్. ఇది మనం ప్రొడక్షన్ కాస్ట్ 20,000 రూపాయలు. ఇది మార్కెట్ లో బయట కార్పొరేట్ లెవెల్లో అంటే షాపింగ్ మాల్ లో వెళ్తే 50,000 60,000 కూడా అమ్ముతారు. ఇది స్పెషల్ డిజైన్. ఇట్లా చూడండి, ఇది ఒకటి స్పెషల్ డిజైన్. ఇది బాగుంది. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్. మనం ఇక్కడ 18,500 ప్లస్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇది మేము ఇచ్చే ప్రొడక్ట్ ఇక్కడికి కస్టమర్కి బయట షాపింగ్ అయితే డబల్ ఉంటుంది. ఎన్ని టైమ్స్ వాష్ చేయొచ్చు అలాంటివి ఏమన్నా? అట్లేం ఉండదు మేడం. మీకు 5 years లైఫ్ టైం ఉంటుంది. అట్లేం లేదు, లైఫ్ టైం. బట్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర అండి. థ్యాంక్ యూ సో మచ్ చూపించినందుకు.
నమస్తే అండి, నమస్తే మీ మేడం. పేరు? మా పేరు అరవింద్ మేడం. అరవింద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? పోచంపల్లి మేడం. పోచంపల్లి నుంచి. సో ఇక్కడ ఇలా స్టాల్ పెట్టారు మొత్తం సారీస్, ఇంకా ఏమేమి ఉన్నాయి? శారీస్ ఉంటాయి, కిడ్స్ కి లెహెంగాస్ ఉంటాయి. ఓ 0 to 3 years అలా చిన్న పిల్లలు ఉంటారు కదా మేడం, బర్న్ బేబీస్ కి అలా. ఒకసారి దుపట్టాస్. చూద్దాం మనం. ఇది వచ్చేసి ఇదేంటి? దుపట్టా మేడం. ఓకే. ఇప్పుడు మామూలుగా పొలిటికల్ లీడర్స్ వాళ్ళు వీళ్ళంతా సన్మానం చేస్తారు కదా, ఇవే దుపట్టాస్ అందరు ఆహా, యూజ్ చేసేవన్నీ ఈ దుపట్టాస్ అన్నమాట. ఓకే. మనకు కిడ్స్ కి అలా అయితే లెహెంగాస్ ఉంటాయి, ఇవా? బేబీ లెహెంగాస్, Baby 0 lehengas. to 3 years. ఓకే. సో ఇవన్నీ మనం స్టిచ్ చేయించాలి. ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాలి. ఇదంతా కూడా శారీస్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మేడం. సో ఇది కంప్లీట్లీ సిల్క్ కదా? పోచంపల్లి ప్యూర్ Silk. సిల్క్ శారీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ మేమంతా. ఓ వావ్. సో యాక్చువల్లీ మేము స్టడీ ఆఫ్ చేసి మరి ఇక్కడ వృత్తిలోకి వచ్చాం. యంగ్ జనరేషన్స్ అంతా మేము ఒక 50 members వరకు ఉంటాం. అందరూ ఈ వృత్తిని మీ దగ్గర- కాపాడాలనే ఉద్దేశంతో ఇలా శారీస్ సేల్ చేస్తూ ఎగ్జిబిషన్స్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాం. ఆ. ఒక 50 members ఉన్నాం మేము పోచంపల్లిలో. సో ఈ రంగంలో అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి? అంటే పని నేర్చుకోవాలి మేడం మనం. పని నేర్చుకుంటే చాలా బాగుంటుంది. వీవింగ్ చేయడం కానీ, రంగులు అద్దడం కానీ, ఇవన్నీ వర్క్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు యువత కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటారా? ప్రమోషన్స్లో మాత్రం మేము చాలా ముందు వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే యారన్ కాస్ట్ అనేది చాలా పెరిగింది మేడం ఈ మధ్య. లాస్ట్ 1 yearలో ఒక 4000 ఉన్న సిల్క్ థ్రెడ్ కాస్ట్ రా మెటీరియల్ ఇప్పుడు 7500 అయింది. నియర్లీ డబుల్ ఇంక్రీజ్ అయిపోయింది. దానివల్ల కొంచెం రేట్స్ కూడా చాలా పెరిగాయి. కొంచెం పెరిగాక సేల్స్ కొంచెం తగ్గాయి అనే ఉద్దేశంతో మేము మా కలెక్టర్ గారిని, అక్కడ ఉన్న మా లోకల్ లీడర్స్ని అప్రోచ్ అయితే ఇలా ఎగ్జిబిషన్ స్టాల్ పెడదామనే ఉద్దేశంతో మాకు అందరూ సహకరించి ఇక్కడ స్టాల్ పెట్టించడం జరిగింది. సో ఇప్పుడు మీ దగ్గర ప్రస్తుతం ఉన్న ఆ ట్రెండింగ్ డిజైన్స్ ఒకసారి చూద్దామా? చూపిస్తాను యా మేడం. ప్లీజ్. ఇది నియర్లీ ఒక 45 days పడుతుంది మేడం ఈ శారీ. ఏంటి 45 డేస్? 45 days మేకింగ్ 45 డేస్ ఎందుకంటే నేను చూపిస్తాను మేడం. ఇది వచ్చేసి పళ్ళు మేడం. ఇది ఒక్కొక్క థ్రెడ్ ఉంది కదా మేడం మనకి. ఈ థ్రెడ్లో ఈ డిజైన్ అంతా చేయాలి. ఒక్కొక్క థ్రెడ్ ఇలా ఉంది కదా, అవును. వీవ్ చేసేటప్పుడు డిజైన్ బిఫోర్ టై అండ్ ఐ వరకు డిజైన్ చేసుకోవాలి, గ్రాఫ్ వేసుకోవాలి. ఇగో ఇలా వస్తుంది శారీ అంతా. ఇది బ్లౌజ్. ఓకే. ఆల్ ఓవర్ శారీ. ఎంత కాస్ట్ ఈ సారీ? ఇది 25,000 ఉంటుంది మేడం. ఓకే. 55 days వర్క్ ఉంటుంది కాబట్టి సో ఆ కాస్ట్ వస్తుంది. సో అంటే 55 డేస్ వర్క్ అంటున్నారు కదా, ఈ కలర్ కూడా మీరు న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ ఆర్గానిక్ కలర్సా? అందుకోసం ఇంత టైం పడుతుందేమో. ఓకే. ఇది చాలా బాగుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర అయితే మంచి ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా Yeah, బాగున్నాయి. చూపించినందుకు థ్యాంక్స్ అ లాట్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. పోచంపల్లి సారీస్. ఇప్పటి వరకు మనం మంచి మంచి కలెక్షన్స్, డిజైన్స్ చూసాం కదా. అసలు ఆ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ రా మెటీరియల్ నుంచి కూడా ఆ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా మొత్తం స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాము. అసలు ఈ రా మెటీరియల్స్ నుంచి సారీ మేకింగ్ వరకు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి భువనగిరి నుంచి భిక్షపతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి అసలు ఈ వృత్తిలో ఉన్నారండి? మేము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో కొనసాగుతాం. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇదే అందరు ఇదే వృత్తిలో, కుల వృత్తి. ఇదే పనిలో ఇదే పనిలో ఉన్నాం అందరం. సో పోచంపల్లి సారీస్ రా మెటీరియల్ నుంచి అసలు ఆ సారీ మేకింగ్ వరకు ఎలా ఉంటుంది, ఒకసారి మీ మాటల్లో తెలియజేస్తారా? మేము ఫస్ట్ రా మెటీరియల్ కరేజ్ చేస్తాం. ఇది మనకు థ్రెడ్. ఇది కరేజ్ చేసి మేము దీన్ని మళ్ళా బ్లీచింగ్ చేస్తాం. ఓకే. సో ఈ థ్రెడ్ చూస్తున్నారా, ఇది వైట్ థ్రెడ్ ఇలాగే ఉంటుంది రా మెటీరియల్ బిఫోర్ మేకింగ్ సారీ. సో ఇది సిల్క్ అన్నమాట కదండి? అవును, సిల్క్. ఓకే. సో ఇది మనకు రా మెటీరియల్ వస్తూ ఉంటుంది, ఎంత కావాలో అంత తీసుకుంటాం. ఇప్పుడు ఇది 1250 grams ఉంటుంది. 7 చీరల పొడుగు ఉంటుంది. ఒక్కసారికే వస్తుంది. పొడుగు అంతా ఒకసారి వస్తుంది. కానీ ప్యాకకు అడ్డం డిజైన్ వేసేది మాత్రం 350 grams ఒక చీరకు పోస్తాం. ఓకే. అక్కడ ఉన్న చూపిస్తాం. ఓకే. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీన్ని డిజైనింగ్ తయారు చేస్తాం. ఓకే. డిజైన్ తయారు చేసి సుక్కలు వేస్తాము. సుక్కలు వేసి దాని మీద కట్లు లబ్బలు చుట్టి దాన్ని మళ్ళీ కలర్ డైయింగ్ చేస్తాం అన్నమాట. కలర్ డైయింగ్ చేసిన తర్వాత మాకు అవసరం ఉన్న కలర్ డైయింగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ అప్పుడు మొగ్గానికి వెళ్తుంది నేయడానికి. ఒక్కసారి మనం ఇక్కడ వరకు చెప్పినంత ప్రాసెస్ చూపిస్తారా? చూపిస్తాం.
ఇలా దీని వల్ల ఏమొస్తుంది ఇప్పుడు డిజైన్ వస్తుందా? ఇప్పుడు డిజైన్ ఇది నేయడానికి కండె తయారవుతుంది. ఓకే ఓకే. కండె తయారైన తర్వాత మేము అది నేయడానికి పంపిస్తాం. అట్లా నాడలే పెట్టి ఓకే. అట్లా పెట్టి అవుతాయండి. ఇగో ఇట్లా తయారు చేసి దీంట్లో పెడతాం చుట్టి, ఇది చుట్టి దీంట్లో పెట్టి ఇది నేయడానికి పంపిస్తాం, నేస్తాం. తర్వాత ఇప్పుడు అది కోమ ఆసు వస్తాం, ఆసు చూపిస్తాం. ఓకే. ఆసు పోసి డిజైన్ వేస్తాం. తర్వాత ఇది పోస్తామన్నట్టు ఒక కొయ్యకు 4 గొలుపులు. ఈ ఆసుకు అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడికి తిరుగుతూనే ఉంటుంది. ఒక చీరకి ఎన్ని 60 వస్తాయి. 60 సార్లు పోసిన తర్వాతనే చీర పోతుంది. ఓకే. అట్లా ఒక చీరకి 60 ఇక్కడ అన్నమాట. 4 ఒకసారి మారుతుంటుంది డిజైన్. ఇక్కడ కింద అట్లా వస్తుంటుంది. ఎంత టైం పడొచ్చు ఒక చీరకు ఒక చేయాలంటే? చీర వేయడానికి 3 అవర్స్ పడుతుంది. మిషన్ రాకముందుకు చేయితోటి వస్తే ఒక దినం మొత్తం పట్టేది. ఆ దినం పడితే అప్పుడు ఈ దెబ్బలు వచ్చి శరీరాలు ఖరాబ్ అయ్యి ఈ పని చేయలేక తర్వాత ఈ మల్లేశం అట్లా ఈ మిషన్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి దీని తర్వాత అక్కడ సుక్కలు వేస్తాం. ఒకసారి చూద్దాం అది. దాన్ని అయితే అక్కడ పోసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇట్లా మొత్తం ఒక్కొక్క కొయ్యకి ఇట్లా డిజైన్ వేస్తాం. దీని తర్వాత ఇది మొత్తం వేసి దీన్ని మళ్ళా ఇట్లా కట్లు కట్టి లబ్బాలు చుట్టి మళ్ళీ మేము అప్పుడు దీన్ని కలర్ వేస్తాం. ఇట్లా కలర్ తయారు ఇట్లా. ఇప్పుడు దీంట్లో రకరకాల కలర్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లాగా? అయితే మేము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లబ్బర్ చుడతాం, ఇక్కడ నుంచి ఇక్కడ చుడతాం. ఈ కలర్ అతుకున్నాక ఈ లబ్బర్ ఇప్పేసి ఇట్లా చేస్తాం. బాబోయ్ చాలా పని. ఇది అట్లనే ఇప్పుడు ఇది అన్ని సార్లు చుట్టాలి, డైయింగ్ చేయాలి. ఇప్పుడు ఇది అవసరం ఉంది అనుకోండి, ఈ నుంచి ఈడికి, ఈ నుంచి ఈడికి అవసరం ఉంటే ఈ నుంచి ఈడికే లబ్బర్ చుట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చుట్టూ ఈయన రంగత్తాం, ఇక్కడ నుంచి ఇట్లా అద్దుకుంటా పోతాం మనం. ఇట్లా అద్దిన తర్వాతనే కలర్ డైయింగ్ చేసినాక అంత తయారైనాక మొత్తం మళ్ళీ అప్పుడు మొగ్గానికి పోయి మొగ్గం వేస్తారు. మొత్తం ఒక చీర తయారీకి నార్మల్ చీర ఒక్క చీరకు 2 days పడుతుంది. కలర్ డైయింగ్ చేయడం, తయారు చేయడం, నేయడం 4 days, మొత్తం ఒక 6 days అవుతుంది. ఒక చీర భార్య భర్తలు కలుపుకొని, ఒక్కరు కాదు, వాళ్ళిద్దరు ఉంటేనే ఇప్పుడు 6 పడతారు. మరి తర్వాత ఈ కలర్ డైయింగ్ అప్పుడు కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళు తయారు చేస్తే మీ చీరను వేసుకుంటూ పోతే తొందరగా అవుతుంది. 4 daysకి. చాలా ఓపిక్గా చేయాలి ఇవన్నీ. ఓపికగా లేకపోతే అసలు పని కాదు. ఇగో ఇక్కడ నుంచి పిట్ట తయారు చేసాం. ఇట్లా అసలు తెలియట్లేదు కదా. ఇగోండి, ఇగో ఇట్లాకెళ్ళి ఇట్లాకెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లా పోయి ఇట్లాకెళ్ళి ఇట్లా తిరిగి వచ్చింది. కొంచెం అర్థమైంది, కొంచెం అర్థమైంది. ఇగో ఈ 2 కాళ్ళు, ఇగో ఇక్కడ ముక్కు, ఇది కన్ను, తలకాయ, ఇది కొరకు అది తింటుంది, ఇది మీద గోకం, ఇట్లా తయారు చేస్తాం మొత్తం. ఇది ఫస్ట్ ఇట్లా ప్రింట్ ఇది సుక్కలు వేసిన తర్వాతనే ఇగో ఇట్లా కట్టుకుంటూ పోతాం. కట్టు ఇట్లా రబ్బర్ చుట్టుకుంటూ పోయిన తర్వాత కలర్ డైయింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్తగా అంటే ఈ వృత్తిలో రావాలి అనుకునే వాళ్ళు ఇదంతా నేర్చుకోవాలి కదా, ఎంత టైం పడుతుంది అంటారు వాళ్ళకి? మినిమం ఒక 3-4 months పడితేనే పని వస్తుంది, లేకపోతే రాదు. ఇది అంతా రావాలంటే 3-4 months కంటిన్యూగా మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే ఈ వర్క్ వస్తుంది, లేకపోతే రాదు, కష్టమే. సో ఇట్స్ నాట్ ఓన్లీ పేషెన్స్, కొంచెం చాలా తెలివిగా మీరు ఈ డిజైన్స్ నేర్చుకోవడం కానీ గుర్తు పెట్టుకోవడం కానీ చేయాలి. చాలా ప్రాక్టీస్ కావాలి కదా. చాలా మొత్తం ఇప్పుడు ఇదే కాదు, ఏదైనా చేస్తాం. ఏనుగనైనా, పిట్టెనైనా, ముస, నెమిలి, ఏ డిజైన్ కావాలన్నా, ట్రైన్ కావాలన్నా దించుతాం. ఏదంటే అది. ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇదన్నీ తయారైన తర్వాత మేము మొగ్గం వేస్తాం. సారీస్ తయారు చేస్తాం. ఓకే. సో మనం అక్కడ డిజైన్ చూసాం కదా, డిజైన్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇదన్నమాట. ఓకే. సో ఇప్పుడు కలర్ డిజైన్ డైయింగ్ అక్కడ అయిన తర్వాత మొగ్గానికి తీసుకొచ్చి మేము దీన్ని మళ్ళీ ఆసుకు పెట్టి పడతాం. కండెలు ఆ చెరుక మీద, రాట్నం మీద. ఓకే. డిజైన్ అంతా తయారైనాక ఇట్లా చుట్టి ఇలా ఎన్ని చుడతారండి? అది 35 గ్రాములకు 25 కండెలు అవుతాయి. 25 కండెలు చుట్టాలి. ఇది తర్వాత ఏం చేస్తా అంటే ఇది మీకు చూపిస్తాం. ఇది పోగు
ఒక పోగు ఆసు మీద పోసింది డిజైన్ అద్దినాం కదా. ఇప్పుడు ఇక్కడ నిలువు వార్పంట ఉంది. దీంట్లో దాదాపు 7,200 పొలుకులు ఉంటాయి. అయితే ఇంట్లో సగం ఏమో ఒకసారి లేస్తే సగం ఒకసారి లేస్తాయి. ఇగో ఇట్లా సగం. ఓకే. అయితే ఇగో ఇది ఇట్లా వేస్తే డిజైన్ ఇట్లా వచ్చింది మాకు. ఇట్లా వస్తే దీన్ని మళ్ళీ మళ్ళీ సగం ఇక్కడ వేసింది. ఇక్కడ ఉంటుంది. ఒక్కసారిగా రాదు ఇది. రాదు. ఎన్నిసార్లు చేయాలి ఇప్పుడు ఈ మాత్రం థిక్నెస్ రావాలంటే? ఇది దాదాపు 7,000 సార్లు ఉన్నాయి ఇక్కడ అక్కడ. మరి అట్లా అయితేనే అవుతుంది. ఇగో ఇట్లా ఇట్లా పోయాక పోనేస్తుంది. ఓకే ఓకే, అర్థమవుతుంది నాకు. ఇగో ఇప్పుడు కలర్ వస్తుంది. మళ్ళీ హ్యాండ్ తో అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క పువ్వు చూస్తూనే ఉండాలి. మళ్ళీ ఇదంతా ఎప్పటికప్పుడు కిందికి మీదకి ఆడితేనే అది అని వచ్చి చీర తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న పువ్వులు అవతల ఉన్న పువ్వులు ఒక పువ్వు ఒకసారి వేస్తావు. ఇప్పుడు ఎన్ని డేస్ అండి? ఈ కిందకున్న పువ్వులు ఇగో మళ్ళీ మీదకి వేస్తుంది. మళ్ళీ ఇగో ఇట్లా మళ్ళీ లేస్తుంది. లేచినప్పుడు ఇట్లా నేస్తాం అన్నట్టు. అప్పుడే చీర తయారవుతుంది. ప్రతి ఒక్కటి కూడా కాన్షియస్ గానే చేయాలి. ఎక్కడ కూడా మీరు కొంచెం అలసిపోయినా అటు ఇటుగా బ్రెయిన్ ఉన్నా కూడా పని రాదు, అస్సలు కాదు. చాలా ఫోకస్డ్ గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ చాలా ఫోకస్డ్ గా వర్క్ చేయాలి. అండ్ ఒకసారి వెనక ఇంత కష్టం ఉంటుందా అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నిజంగా చూస్తే తెలుస్తుంది, ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే. మా ఇంట్లో అందరం చేయాలి మేడం. భార్య పిల్లలు ఉన్నా ఈ వర్క్ అందరూ కొడితేనే 4 days సారీ లేకపోతే కాదు. మా కులవృత్తి అట్లా ఉంది మేడం. అట్లా చేస్తేనే చీర తయారైతుంది. ఆ ఓపిక ఉంటేనే మాకు అవుతుంది. అయినా మాకు అలవాటు అయిపోయింది చేయడం. పోచంపల్లి అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. నిజంగానే దాని వెనుక ఉన్న ఆ కష్టం కావచ్చు, అండ్ ఆ కష్టానికి తగిన అందం కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో. ఆ కంఫర్ట్, అందం, క్వాలిటీ, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అ లాట్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అంటారు కదా. సో దట్స్ హౌ ద పోచంపల్లి బ్రాండ్ ఈస్ క్రియేటెడ్. దాని వెనక ఉన్న ఈ ప్రాసెస్, ఈ కష్టం అంతా కూడా నిజంగా రియలీ గ్రేట్ అండి. థ్యాంక్స్ అ లాట్. చాలా చక్కగా దగ్గర నుండి చూపించారు నాకు. రా మెటీరియల్ థ్రెడ్ నుండి ఇక్కడ మగ్గం నెయ్యడం వరకు కూడా ఆ ప్రాసెస్ ఎలా ఉందంటే మొత్తం కూడా ఎక్కడా కూడా మీరు అన్కాన్షియస్, అంటే ఆబ్వియస్లీ వర్క్లో ఎవరు అలా ఉండరు, కానీ ప్రతిదీ కాన్షియస్గా డీటెయిల్డ్గా నోట్ చేసుకుంటూ చేస్తేనే ఒక శారీ అనేది ఒక 4 to 5 daysలో మనకు ఓవరాల్గా మేకింగ్ అవుతుంది. సో అందుకే కావచ్చు పోచంపల్లి బ్రాండ్కి ఇంటర్నేషనల్లీ ఒక మంచి పేరుంది. సో ఆ కంఫర్ట్ లెవెల్స్, బ్రాండ్ అండ్ దాని వెనుక ఉన్న శ్రమ ఇవన్నీ కూడా రియలీ అమేజింగ్ అనిపిస్తూ ఉన్నాయి. నమస్తే అండి అర్చన గారు. మీ స్టాల్లో ఉన్న ఆ వెరైటీ కలెక్షన్స్ ని చెప్తారా? ఫస్ట్ సీకో ఉంటది, సీకో తర్వాత సిల్క్ తర్వాత రా సిల్క్ తర్వాత ఇలా చెక్స్ ఫ్యాబ్రిక్. బాందిన్లో అంటే ప్రింట్ వస్తుంది, అది ఇది వీవింగ్ చేయడం. దీనికి కలవకుండా బాందిని డిజైన్ చేయడం. ఇది దాంట్లో ఇలా ఫ్యాబ్రిక్స్ అన్ని ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. అవును, డిఫరెంట్ వేరియేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి నిజంగా డ్రెస్ కి, శారీస్ కి ఇలా శారీ కూడా వేసుకోవచ్చు. చక్కగా ఉంది మీ శారీ. చూపిస్తుంది. సేమ్ ఫ్యాబ్రిక్, దాన్ని ఇలా శారీ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుందండి నిజంగా. మీరు క్రియేటివ్ గా చేశారు. దీనికి ఎడ్జెస్ కూడా ఇలాంటి స్ట్రిప్స్ ఇచ్చి కదా. ఓన్లీ శారీసే కాకుండా ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా 5.5 తీసుకొని కూడా శారీ వేసుకోవచ్చు. ఇలా ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, ఇదైనా శారీ వేసుకోవడం చాయిస్. అయితే ఈ ఫీల్డ్ లో మహిళలకి అసలు ఎలా ఉంటుంది, ఆ అవకాశాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది. నేను నా మ్యారేజ్ అయ్యి దీని గురించి నాకు అవగాహన లేదు. నా మ్యారేజ్ అయ్యి 13 years అవుతుంది. దీన్ని చూస్తేనైతే కంపేర్గా దీంతో పాటు మనం కూడా డెవలప్ కావచ్చు. ఈ డిజైనర్స్ అయినా, కలర్స్ అయినా చాలా వెరైటీస్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. జెంట్స్ కంటే ఎక్కువ మనకు ఎక్కువ ఉంటుంది. లేడీస్ కి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారా క్రియేటివ్ గా చేశారు చూడండి, ఈ స్ట్రిప్స్ యాడ్ చేసి. ఇది ఇలాంటిది అనేది ఎవరు చేసుకోలేదు. నేనైతే ఫ్యాబ్రిక్ తీసుకొని మేము ఈ రోజు స్పెషల్ గా చేసుకొని రావాలని నేను చేసుకొని వచ్చిన. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది తను వేసుకున్న శారీ ఎగ్జాక్ట్లీ, బట్ దాన్ని కొంచెం మోడిఫై చేశారు చక్కగా. చేయండి. ఈ ఫ్యాబ్రిక్ చూపించి ఇది కూడా డిజైన్ చేస్తే కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా వివరించారు అన్ని విషయాలు.
పోచంపల్లి టై అండ్ డై హెడ్ బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ స్టాల్లో అసలు ఏ డిజైన్స్ ఉన్నాయి, ఎక్కువ ఏవి సేల్ అవుతున్నాయి? ఇది 9 మోటివ్స్ అని, Hmm. ఇది అవార్డు వచ్చిన డిజైన్. ఇది అవార్డు వచ్చింది ఈ డిజైన్ కు. ఈ డిజైన్ కి అవార్డు వచ్చింది. ప్రస్తుతం 3 కలర్స్ ఉన్నాయి. 9 మోటివ్స్ అంటే 9 డిజైన్స్ వస్తాయి అన్నమాట. ఓకే. ఇది అవార్డు వచ్చిన డిజైన్. 3 కలర్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి బ్లూ, ఒకటి ఈ 2. సో ఏంటి అంటే బెస్ట్ డిజైన్ అని వచ్చింది. బెస్ట్ డిజైన్ అవార్డు వచ్చింది. ఓకే. సో ఇది ఎంత కాస్ట్ ఒకసారి చూద్దాం. కాస్ట్ వచ్చేసి అంటే డిస్కౌంట్ ఉంటుంది. మీరు డిస్కౌంట్ పోను 12,500 వస్తుంది. ఓకే. చీర మొత్తం చేయడానికి అంటే ఎంత టైం? ఈ చీర చూస్తే మీకు ఇట్లుంటుంది, కానీ చీర వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది మేడం. ఇది హ్యాండ్లూమ్. మీరు చూశారుగా మొగ్గాలు ఇక్కడ అన్ని చూశారు కదా, హ్యాండ్లూమ్. ఫస్ట్ పట్టు దారం బెంగళూరుకి వెళ్ళి తేవాలి. దారం తెచ్చి ఇక్కడ దాన్ని మెటీరియల్, రా మెటీరియల్ వస్తుంది, దాన్ని బ్లీచింగ్ చేయాలి. బ్లీచింగ్ చేసి వైట్ చేసినాక దాన్ని మళ్ళీ మిషన్ మీద పెట్టి, అంటే ఆసు చేతితో ఆసు వేసి దానికి వీళ్ళు ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు డైయింగ్ చేయాలి. లబ్బర్ చుట్టాలి. మీరు కూడా చూశారు అక్కడ లబ్బర్ చుట్టి ఒక 3 కలర్లు వస్తే 3 సార్లు ఈ కలర్ ఎల్లో వచ్చిన దగ్గర ఇక్కడ కలర్ టై అండి అంటే ఇదే అనమాట. లబ్బర్ చుట్టి ఇది మళ్ళీ ఇది వైట్ వస్తారు, మళ్ళీ వైట్కి చుట్టి ఎల్లో వస్తారు. అట్లా వస్తేనే ఈ డిజైన్ వస్తారు. టై అండ్ అంటే ఇదే అనమాట. ఓకే. టై అండ్ డై దగ్గర ఎక్కువ టైం పోతుందా మనకు? మొత్తం అక్కడే చీర చేయడానికి ఏదైనా ఒక 7 శారీస్ వస్తాయి. ఈ వార్ప్ అనేది 7 శారీస్ లెంత్ వస్తాయి. ఈ 7 శారీస్ టై అండ్ డే ఒకసారి తయారు చేయడానికి 15 డేస్ పడుతుంది. మళ్ళీ చీర నేయడానికి ఒక్కొక్క చీర 4 to 5 డేస్ డిజైన్ బట్టి. 1 వీక్ నేసిన చీరలు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఆస్మలేషన్ ఒక మిషన్ అనుకున్నాడు. వాళ్ళ అమ్మ మిషన్ వేస్తుంటే రోజు మొత్తం వేస్తే ఒక చీరకే అయ్యేది. ఈ ఒక చీర ఈ డిజైన్ రావాలంటే ఒక చీరకు 8 hours చేస్తే ఒక చీర అయ్యేది. అయితే ఇప్పుడు ఆ మిషన్ ఆస్మలేషన్ అనుకోవడం వల్ల ఓన్లీ 3 hours లో ఒక చీరకు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మొగ్గాలు పెంచాము మేము. అదొక్కటి యంత్రం వచ్చినందుకు పెంచాము. ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. మిషన్ ఉండడం వల్ల మా ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ పెరుగుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇది కూడా ఇంకా అవార్డు రాలే, పెడుతున్నాము. 234 మోటివ్స్ లెక్క పెడితే మీకు 234 డిజైన్స్ వస్తాయి ఇందులో. ఫస్ట్ టైం తయారు చేసాము మేము. మా వీవర్, చాలా బాగుంది. మా వీవర్ తయారు చేశాడు. చాలా బాగుంది ఈ డిజైన్. ఇది ఆన్లైన్ లో 65,000 అమ్ముతున్నారు. ఇక్కడ ఎలా? మా దగ్గర 35,000. పోచంపల్లి చేనేతను అసలు ఎలా గుర్తించాలంటారు? పోచంపల్లి చేనేత ఈ ఐడియా మాకు జియోగ్రఫీ కూడా వచ్చింది. 2003 మాకు పెటెంట్ ఫస్ట్ టైం చేనేతకు వచ్చింది. మాకే ఫస్ట్ టైం పోచంపల్లికి. నేనే అప్పుడు 2003లో నేనే ప్రెసిడెంట్ని. నా ఏమనే జిఐ గుర్తింపు వచ్చింది, బ్లౌగురికి గుర్తింపు. 23 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇవి ప్రింటింగ్ చేస్తున్నారు గుజరాత్లో. ప్రింటింగ్ చేస్తున్నాం, మేము ఆపలేకపోతున్నాం జిఐ ఉండి కూడా. ఎందుకంటే దానికి బడ్జెట్ లేదు. మేము ఒక కేసు వేయాలంటే సెంట్రల్ పోయి గుజరాత్ పోయి కేసు వేయాలంటే మాకు కార్పస్ ఫండ్ కావాలి. మనం వ్యూవర్స్ మేము తీసుకు ఒక కేసు వేయాలంటే ఒక 10 లక్షలు కావాలి, ఫీజు ఒక 20 లక్షలు కావాలి. మేము వేయలేకపోతున్నాం. ఒక 1 monthలోనే డూప్లికేట్ చేస్తున్నాం. ఇది మేము 50,000 చీర అంటే 2,000 చేసేస్తున్నారు. అంటే క్లాత్ తెలుస్తుంది, దూరం చూస్తే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. డిజైన్ ఇదివరకు ప్రింటింగ్ అంటే 1 side వచ్చేది. ప్రింటింగ్ చీర లేదు. ఇప్పుడు ప్రింటింగ్ 2 side వస్తుంది. 1 side వస్తే మేము కస్టమర్ గుర్తుపడతారు. 2 side ప్రింటింగ్ చేయగలుగుతున్నారు. అక్కడ మాకు ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ జనరేషన్ లో యువత ఈ వృత్తిలోకి రావాలంటే అసలు వాళ్ళు ఏంటి, అసలు ఏం చేయాలంటారు? వాళ్ళకి ఏం సూచనలు ఇస్తారు, మీరు ఏం సలహాలు ఇస్తారు? ఇట్లా కొత్త డిజైన్ తయారు చేసే సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది, కానీ దాన్ని తయారు చేసే ఓపిక ఉండాలి. ఆ ఫ్యాషన్ డిజైనర్జో NHDFCలకో ఫ్యాషన్ టెక్నాలజీకో వెళ్ళి మేము మా తల్లిదండ్రులు చెప్పింది దాన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు కొత్త కోర్సును వేసుకొని మా దాంట్లోకి వస్తే మీరు డిజైనర్ పీస్లు 2 లక్షల చీర తయారు చేసి కూడా అమ్మచ్చు. సో బాలరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేశారు. ఆంధ్రజ్యోతి మీరు మాకు వచ్చినందుకు, మా యొక్క వీడియో తీసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. సంప్రదాయాన్ని కాపాడుతూ కాలానికి తగ్గట్టు కొత్త డిజైన్లతో ముందుకు సాగుతున్న పోచంపల్లి చేనేత కేవలం వస్త్రం మాత్రమే కాదు, మనం చేనేతను ప్రోత్సహిస్తే ఒక కళను, ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్టే. ఇలాంటి మరిన్ని నైపుణ్యాల కథనాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.